సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈరోజు ట్రేడింగ్ విషయంలో చూద్దాం. ఎవరికన్నా ఇబ్బంది లేకుండా ట్రేడింగ్ ఎంత చక్కగా చేసుకోగలుగుతారు అది చూద్దాం ఫస్ట్. సెకండ్ మిగతా ఒక ఆప్షన్. సో ఈరోజు ఫోకస్ ట్రేడింగ్ కాబట్టి ట్రేడ్ ఆప్షన్ అన్నికంట కింద హోమ్, ఆ పక్కన మార్కెట్, ఆ పక్కన ట్రేడ్. ఆ ట్రేడ్ మీద సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి లిస్ట్ వస్తుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకునే విషయాలు రెండు విషయాలు ఏంటి. ఫస్ట్ అవుతుంది అన్నికంటే మీద చూడండి, చూసారా నేను రౌండ్ చేశాను. MNC/USDT ఉంది అంటే ఇది MNC కాయిన్ తాలూకా సంబంధించింది బై సేల్ కోసం. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి ఆ MNC/USDT పక్కన చిన్న ఏరో మార్క్ ఒకటి ఉంది, ఆ ఏరో మార్క్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే చూడండి లిస్ట్ వస్తుంది. లిస్ట్ లో ఏంటి ఉంది, MNC, KBC, BNB, XRP, డోజ్ ఇవన్నీ వస్తాయి. సోలానా ఇవన్నీ మనకి ఇంకా పెట్టడం జరగలేదు. ఇప్పటికి మన ఎక్స్చేంజ్ లో ఓన్లీ MNC, KBC ఉంది. ప్లస్ మన తాలూకా మిగతా ఫార్మాలిటీస్ వర్క్ కంప్లీట్ అవగానే అన్ని కాయిన్స్ ఇక్కడ వస్తాయి. మీరు ఏ ఎక్స్చేంజ్ లో లైఫ్ లో మీరు బైనాన్స్ అవని, బిట్మార్ట్ అవని, ఎల్ బ్యాంక్ అవని, ఎక్కడైనా ఏ ఎక్స్చేంజ్ లో కూడా మీరు ఉండడానికి అవసరమే లేదు. మీరు A to Z బై సేల్ అంతా ఇక్కడే చూసుకుంటారు. ఎందుకంటే మనది ఒక ఎక్స్చేంజ్, లో మనది ఒక ప్లాన్ ఇవ్వడం అయినది మన ప్రజల సదుపాయం కోసం. మరి యాక్టివ్ గా వర్క్ చేసి టీం డెవలప్ చేసిన వాళ్ళకి సదుపాయం కోసం ప్లాన్ ఇవ్వడం అయినది. ఏ ఎక్స్చేంజ్ లో ప్లాన్ ఉండదు. సో రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ, ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. ఇంత అద్భుతం డిజైన్ చేసి మనందరికీ అందించారు. సో ఇక్కడ MNC బదులు KBC క్లిక్ చేస్తే అన్నికంటే మీరు చూడండి అది KBC/USDT అయిపోయింది. అంటే ఇప్పుడు KBC సంబంధించింది ఇది. ఓకే, ఇది KBC సంబంధించింది చార్ట్. ఓకే, సో ఫస్ట్ మనం ఈరోజు KBC చూద్దాం ఎలాగా. సో సపోజ్ KBC బై సెల్ చార్ట్ అంటే ఒకటి ఇక్కడే వస్తుంది, అది ఆటోమేటికలీ మారుతుంది. చూసారా అక్కడ MNC/USDT ఉంది కదా, ఇప్పుడు ఇది KBC/USDT అయింది. ఇక్కడ మనం దృష్టి పెట్టింది రెండు జెన్సులు. ఇక్కడ గ్రీన్ లో బై ఉంటే మీరు బై కోసం ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు. ఓకే, అదేనే పక్కన బై పక్కన సెల్ ఉంది, దానికి క్లిక్, ఇది బై గ్రీన్ లో ఉంటుంది, సెల్ క్లిక్ చేస్తారా రెడ్ లో వస్తుంది. ఓకే, దాని అర్థం మీరు ఇప్పుడు సెల్ కి ప్రిపేర్ అయినట్టు. ఈ రెండు బటన్స్ ధ్యానంగా చూస్తారు. KBC MNC ఉందా లేదా, అది ఏది కొంటే అది ఉండాలి. ప్లస్ బై సెల్ మీరు కొనాలంటే బైలో క్లిక్ చేయాలి, గ్రీన్ లో ఉండాలి. అమ్మాలంటే సేల్ చేయాలి. సో ఫస్ట్ మనం బై చెయ్యాలి అంటే మనకి ఏంటి అవసరం, USDT అవసరం. బై చేయాలంటే USDT అవసరం. ఇక్కడ చూడండి బై కొట్టగానే కింద అవైలబుల్ వచ్చింది. ఎన్ని ఉన్నాయి USDT? 0.433500. ఇంతకి USDT ఉంది ఈ ఐడిలో. ఓకే, సెల్ చేయాలంటే మనకి KBC సెల్ చేయాలంటే KBC ఉండాలి. సో KBC 0.02 ఉంది ఐడిలో. సో ఇక్కడ ఐడి నుంచి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. చేసిన తర్వాతే నేను మీకు క్లారిటీ. సో ఎన్ని ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది ఎలా తెలుస్తుంది, హోమ్ పేజ్ క్లిక్ చేస్తారు. అన్నికంటే మీరు చూడండి 23.61. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ చూడండి అన్నికంటే టాప్ లేదు ఉంది కదా 23.61 డాలర్తో ఉంది. అంటే 23.61 USDT ఉన్నట్టు, డాలర్ వాల్యూ ఉన్నట్టు. ఓకే, కానీ ఇదే USDT అనుకుంటారు. ఇది చాలా రాంగ్. ఇది అంతా USDT అవ్వచ్చు, ఇంకా USDT అవ్వచ్చు, MNC అవ్వచ్చు, KBC అవ్వచ్చు, అంత టోటల్ వాల్యూ ఇది. సో మనకి టోటల్ వాల్యూ అంటే ఇది ఎంత ఉందో తెలుసుకోవాలంటే అన్నికంటే కింద రైట్ సైడ్ కార్నర్లో వాలెట్ ఉంది, లెఫ్ట్ కార్నర్లో హోమ్ ఉంది, రైట్ కార్నర్లో వాలెట్ ఉంది. వాలెట్ క్లిక్ చేస్తారు. వాలెట్ క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళా స్పాట్ లోన్ కూడా ఎంట్రీ అవ్వచ్చు, మధ్యకి స్పాట్ ఉంది. అకౌంట్స్ పక్కకి ఇక్కడ చూడండి స్పాట్ లోన్ కూడా మీరు క్లిక్ చేస్తే వాలెట్ లోన్కి ఎంట్రీ అవుతారు. లేదంటే అకౌంట్స్ పక్కకి వాలెట్ ఉంది, అది క్లిక్ చేసినా ఎంట్రీ అవుతారు. ఎలా చేసినా ఓకే. సో మనం ఇప్పుడు వాలెట్ క్లిక్ చేస్తాం. వాలెట్ క్లిక్ చేస్తే ఇక్కడ INR 2000 ఉంది. గుర్తుందా మనం ఫస్ట్ మీటింగ్ లో డిస్కస్ చేసేదానికి INR డిపాజిట్ చేసి ఉంటాం. ఎలాగా హౌ టు డిపాజిట్ అనేసి మనం ఫోన్ పేలో చేసి ఉంటాం.
మన మీటింగ్ చెల్లగానే అది ఐఎన్ఆర్ వచ్చినది. ఓకే, సో ఇక్కడ ఈ ఐఎన్ఆర్ ఉంది 2000, దాని తాలూకా వాల్యూ అవుతుంది 22.99 యూఎస్డిటీ వాల్యూ. దాని కిందకి యూఎస్డిటీ 0.43 ఉంది, కేబీసీ 0.2 ఉంది, ఎంఎన్సి 0.055 ఉంది. సో మనకి టోటల్ అక్కడ చూపిస్తుంది 23. అంటే ప్రజలు ఏంటి అనుకుంటారు, లేకపోతే ఐడి హోల్డర్ ఏంటి అనుకుంటారు, నాది $23 ఉంది. లేదు, మనం వాలెట్లో చెక్ చేస్తేనే తెలుస్తుంది 23 తాలూకా డినామినేషన్ ఏంటి. ఇక్కడ ఐఎన్ఆర్ 2000 ఉంది. సో ఇక్కడ ఐఎన్ఆర్ టు మనం యూఎస్డిటీ ఇది స్వాప్ చేద్దాం. ఈరోజు ఆ రోజు చేయడం అవ్వకుండా కదా, ఈరోజు చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్ క్లిక్ చేస్తారు, కింద స్క్రోల్ చేసి కిందకి వెళ్తారు. స్వాప్ ఆప్షన్ ఎక్కడ ఉంది, 3వ ఆప్షన్ ఎర్న్ విత్డ్రా పక్కన స్వాప్కి వెళ్తాం. స్వాప్కి వెళ్ళిన తర్వాత అంటే స్వాప్ అంటే ఏంటి, మన ఒక్క పర్టికులర్ కరెన్సీకి మరొక కరెన్సీలో స్వాప్ చేయడం. ఇక్కడ ఐఎన్ఆర్ కరెన్సీ ఉంది కదా, ఐఎన్ఆర్ నుంచి మనం ఏంటి చేస్తాం, యూఎస్డిటీ చేద్దాం. సో ఫస్ట్ మీద ఫ్రమ్ టు, అన్నికంటే మీద ఉంది ఫ్రమ్, దేని నుంచి ఇది చేస్తారనమాట. ఇక్కడ ఉంది ఫ్రమ్ అని చూసారా, ఫ్రమ్ ఇది టు. ఫ్రమ్ లో మనకేంటి ఉంది, ఐఎన్ఆర్ ఉంది. సో ఇక్కడ ఏంటి ఉంది, ఇక్కడ యూఎస్డిటీ ఉంది, కింద ఐఎన్ఆర్ ఉంది. మీద ఐఎన్ఆర్ చేయాలి, కింద యూఎస్డిటీ చేయాలి. ఓకే, ఇది చేయడానికి 2 ఆప్షన్స్. ఇక్కడ ఇలాగే ఉంది, యూఎస్డిటీ మీద కింద ఐఎన్ఆర్ ఉంటే మధ్యది బటన్ ఉంది కదా, దీనికి అంటారు ఇంట్రెస్ట్ స్వాప్ బటన్ అనమాట. ఇది క్లిక్ చేస్తే ఐఎన్ఆర్ మీదకి యూఎస్డిటీ కిందకి వస్తుంది. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఇలాగే ఉంటే ఒక బటన్ క్లిక్ ఈజీ క్లిక్ చేస్తే పని బేగా అవుతుంది. లేదంటే మరొక ఆప్షన్ ఉంది చూడండి, ఈ యూఎస్డిటీ లోన చిన్న లింక్ ఒకటి ఉంది చూసారా, లింక్ లాగా, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ లిస్ట్ వస్తుంది. అలాగే ఐఎన్ఆర్ లోను కూడా లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది. ఈ 2 దాకా ఆప్షన్స్ మనం వాడవచ్చు. సో ఇక్కడ అన్నికంటే ఈజీ మెథడ్ ఇది, క్లిక్ చేస్తే ఐఎన్ఆర్ మీదకి వెళ్తే యూఎస్డిటీ కిందకి వస్తుంది. చూడండి, ఇది క్లిక్ చేశాను, ఐఎన్ఆర్ మీదకి యూఎస్డిటీ కిందకి వచ్చింది. అలాగే ఈ ఐఎన్ఆర్ పక్కన చుక్కు ముట్టానా, చూడండి లిస్ట్ వచ్చింది, యూఎస్డిటీ ఐఎన్ఆర్. మనం ఐఎన్ఆర్ క్లిక్ చేయొచ్చు. అలాగే యూఎస్డిటీ పక్కన కూడా క్లిక్ చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంటర్లింక్ వాడిస్తే బేగా అవుతుంది పని. ఇది వాడైనా మీద యూఎస్డిటీ కింద ఐఎన్ఆర్ అయింది, ఇది వాడైనా మీద ఐఎన్ఆర్ కింద యూఎస్డిటీ అయింది. కానీ ఇక్కడ ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే ఈ చొక్కు యూజ్ చేసి కరెన్సీ క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఐఎన్ఆర్ టు యూఎస్డిటీ చేస్తున్నాము. ఇక్కడ మనం ఐఎన్ఆర్ పక్కన మ్యాక్స్ అని ఉంది, మ్యాక్స్ కొట్టామనుకోండి, అంటే నాది అవైలబుల్ 2000 మొత్తం ఇక్కడికి వస్తుంది. అవైలబుల్ 2000 మొత్తం ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఐఎన్ఆర్ ఎవరిది ఎక్కువ ఉంటుంది అంటే 100% యూఎస్డిటీ చేయాలనుకుంటే మ్యాక్స్ కొట్టియండి, మొత్తం పని కంప్లీట్ అవుతుంది. క్లియర్ రాశారు ఏంటి, ఐఎన్ఆర్ టు 2000 ఐఎన్ఆర్ ఇస్తే ఇక్కడ యూఎస్డిటీ 20 అవుతుంది. యూ విల్ గెట్ 20 కింద, యూ విల్ గెట్ 20 అంటే మనకి 20 యూఎస్డిటీ వస్తుంది. జస్ట్ కన్వర్ట్ బటన్ క్లిక్ చేయడం, మరి ఏంటి పనిలే, కన్వర్ట్ చేసాం, స్వాప్ సక్సెస్ఫుల్ అయిపోయింది. బ్యాక్ టు హోమ్, స్వాప్ సక్సెస్ఫుల్ అయిపోయింది కదా మీద, బ్యాక్ టు హోమ్. హోమ్కి బ్యాక్ అయిపోయాం. హోమ్కి బ్యాక్ అవుతే మీద ఉండే 23.61 యాజ్ యూజువల్ ఉంది, అన్నికంటే మీద, అంటే డాలర్ వాల్యూ టోటల్ అన్ని స్ట్రెంత్ అంతే. ఇప్పుడు వాలెట్కి వచ్చేసి వాలెట్లోకి చెక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి యూఎస్డిటీ 20.43 అయిపోయింది. సో ఇప్పుడు ఎందుకు ఇది స్వాప్ చేసాం, స్వాప్ చేయడం నేర్చడం అయింది. అలాగే ఈ యూఎస్డిటీకి బట్టి మనం ట్రేడ్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి వద్దాం, ఇది హోమ్ పేజ్, ట్రేడ్ ఆప్షన్ క్లిక్ చేసాం, అన్నికంటే మీద KBC/USDT ఉంది. బై గ్రీన్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ ఆటోమేటికలీ అవైలబుల్ 20.43 ఉంది అని చూపించింది. ఓకే, సో ఫస్ట్ మనం బై చేద్దాం. అయితే బై చేయక ముందు 2 విషయాలు జాగ్రత్తగా వినండి. ఇక్కడ అవైలబుల్ కింద లిమిట్ అనేసి ఉంది, ఆ లిమిట్ పక్కన ఒక చిన్న ఎరో ఉంది, దాన్ని క్లిక్ చేస్తే లిమిట్ ఉంది, మార్కెట్ ఉంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ చూడండి. మీ లిమిట్ అంటే మీరు మీ వాల్యూ పెట్టారు, కొనేశారు, మీరు మీ వాల్యూ పెట్టారు, కొనేశారు. ఇప్పుడు వెంటనే కొనాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ కిందకి చూడండి, రెడ్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, గ్రీన్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఒక 6-7 కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, 6-7 కనిపిస్తాయి. కానీ మొత్తం లిస్ట్ చూడాలి అంటే పెద్ద లిస్ట్. ఆ లిస్ట్ చూడాలంటే అన్నికంటే మీద క్యాండిల్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేస్తే అవుతుంది. బట్ మనకి ఇప్పుడుకి పర్చేస్ చేయాలంటే మినిమం అంటే అన్నికంటే హైయెస్ట్ రేట్, హైయెస్ట్ సెల్లింగ్ రేట్ టు లోయెస్ట్
అలాగా బయింగ్ రేట్లో కూడా మెయిన్ ఆర్డర్ కనిపిస్తుంది. ఇక్కడ రెడ్లో ఉందంటే ఎవరైనా ఒకళ్ళు ఆ రేట్లో అమ్మరానికి పెట్టినట్టు. ఇక్కడ రెడ్లో చూడండి, ఇది ఈ ఆప్షన్, ఇదంతా రెడ్లో ఉంది అంటే ఎవరన్నా అమ్మరానికి పెట్టినారు. గ్రీన్లో ఉండిన ఆప్షన్ కొనడానికి పెట్టినారు. మరి మధ్యన గ్రీన్లో ఉన్న ఆప్షన్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్. అది 1 సెకండ్ ముందు అవ్వచ్చు, 10 సెకండ్ల ముందు అవ్వచ్చు, గంట ముందు అవ్వచ్చు. లాస్ట్ సెకండ్లో ట్రేడింగ్ అయిన వాల్యూమ్ ఇది. అంటే వాల్యూమ్ కాదు, ఈ ప్రైస్లో ట్రాన్సాక్షన్ జరిగింది. ఓకే, 0.0211లో ట్రాన్సాక్షన్ జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం ఇది క్లియర్ చేద్దాం. ఇక్కడ అన్నికంటే రెడ్లో ఇప్పుడు నేను కొనాలి అంటే నా దగ్గర యూఎస్డిటీ ఉన్నది కదా, 20 యూఎస్డిటీ, నేను బై చేస్తాను. అది బై చేస్తే ఇక్కడ ఆప్షన్ ఏంటి, ఇక్కడ అన్నికంటే తక్కువ ప్రైస్లో పెట్టింది ఇది ఎవరో పెట్టారు 0.022199లో. క్వాంటిటీ ఎంత, 1.23 క్వాంటిటీ. 1.23 క్వాంటిటీ అంటే 1230 అంటే 1230 క్వాంటిటీ ఎవరో పెట్టారు. అది మనం ఇప్పుడు ఈ రేట్లో కొనాలంటే వెంటనే వచ్చేస్తుంది మనకి. అది అవుతుంది లిమిట్లో. మనం లిమిట్ కింద ప్రైస్ అనేసి ఉంది చూడండి, ఆ ప్రైస్లోను ఈ ప్రైస్ మనం మాన్యువల్లీ టైప్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ప్రైస్ అక్కడికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్రైస్లో నేను కొనడానికి ఇంట్రెస్టెడ్ అనమాట. అంటే ఈ ప్రైస్లో ఒకడు అమ్మడానికి ఉన్నాడు కాబట్టి నాకు వెంటనే వచ్చేస్తుంది. అదే మార్కెట్లోను కొన్ని కొడితే మార్కెట్ రేట్లోనూ ఆర్డర్ పడుతుంది. ఓకే, మార్కెట్ రేట్లో ఆర్డర్ పడుతుంది, ఆ రేటుకి మనకు వస్తుంది. ఆ రేటుకి మార్కెట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండుదా చూద్దాం. ఇప్పుడు నేను క్లియర్ చేశాను దీనికి. ఇప్పుడు సపోజ్ నేను పర్చేస్ చేయాలి, అన్నికంటే కింద రెడ్ ఆప్షన్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా వస్తుంది చూసారా, 0.02112211. ఓకే, దాన్ని క్లిక్ చేయగానే 0. ఆ ఫిగర్ అంటే ఆ రేట్ ఇక్కడికి ఆటోమేటిక్గా వచ్చింది. అంటే మనం ఇక్కడ టైప్ చేయడం అవసరం లేదు. 0.022199 6 అంకెలు టైప్ చేసేది కూడా రాంగ్ అవ్వచ్చు కదా. సో మనం ఇక్కడ టైప్ చేయడం అవసరం లేదు, జస్ట్ క్లిక్ చేస్తే ఈ ఫిగర్ వస్తుంది. ఓకే, ఈ కింద అమౌంట్ నేను ఎంత క్వాంటిటీ కొనాలి, ఈ రేట్లు ఎంత, ఎవరో ఒకరు అమ్మడానికి ఎన్ని ఉన్నారు, 1230 అమ్మడానికి ఉంచినారు. నేను 1230 వరకే కొనవచ్చు. దానికంటే ఎక్కువ క్వాంటిటీ కొంటానంటే రేట్ పెరుగుతుంది. సో నాకు అంతకే వస్తుంది. అంత కొనవచ్చు, దానికంటే తక్కువ కొనవచ్చు. అంటే అమౌంట్ ఇక్కడ మనం టైప్ చేయవచ్చు ఇక్కడ. ఓకే, అమౌంట్ ఇక్కడ మనం టైప్ చేయవచ్చు. అమౌంట్ టైప్ చేస్తే అవుతుంది. అదర్వైజ్ అమౌంట్ టైప్ చేయకుండా మన దగ్గర ఎన్ని డాలర్స్ ఉన్నాయి, $20 ఉన్నాయి. నేను ఇక్కడ డైరెక్ట్ $10 వాల్యూది ఎంత వస్తే అంత కొనాలని చూడాలి. అంటే కింద అమౌంట్ కింద చూడండి, టోటల్ యూఎస్డిటీ అనేసి ఉంది, అక్కడ క్లిక్ చేసి నేను 10 యూఎస్డిటీ కొట్టాను అనుకోండి, 10 అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఏ రాశాడు, ఈ ప్రైస్కి 10 యూఎస్డిటీ ఇచ్చుకుంటే 450 వస్తాయి పర్చేస్. ఓకే, అదే ఇక్కడ 10 రాయకుంటా రెండో ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. ఇక్కడ నేను క్వాంటిటీ రాశాను, ఒక 500 కొనాలి, 500 టైప్ చేయగానే ఇక్కడ రేట్ వచ్చింది 11.099 యూఎస్డిటీ అవసరం. అంటే ఖర్చు అవుతుంది. మన దగ్గర ఉన్నది కదా 21 ఉంది కదా, 20 ఉంది కదా, సో 11 ప్రాబ్లం లేదు. ఇక్కడే నేను 5000 చేశాను అనుకోండి, మనకు 110 కావాలని చూపిస్తుంది. అక్కడ డాలర్ లేవు కదా 110. ఇక్కడ మనం బై కొట్టినా కూడా, బై కేబీసీ కింద గ్రీన్లో ఉంది, కొట్టినా కూడా ఈ ట్రాన్సాక్షన్ జరగదు. ఇది గుర్తుపెట్టుకో, మన దగ్గర ఉండే $1 పెట్టే మనం కొనాలి. సో ఇప్పుడు మనం 500 కొంటాం. ఓకే, ఆ ప్రైస్లో కొంటాం. 0.222199 ఎవరో ఒకళ్ళు 1230 అమ్మడానికి ఉంచినారు. ఇప్పుడు బై చేయగానే చూస్తారు, ఈ 1230 నుంచి 500 అది క్లోజ్ అవుతుంది అక్కడ. ఓకే, క్లోజ్ అవుతుంది. మనకి కేబీసీ లేవు కదా, వెంటనే వచ్చేస్తుంది. రెడీ, స్టార్ట్ బై కేబీసీ. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాడు, మనం బై కోసం ఆర్డర్ పెట్టాం చూడ, ఆర్డర్ టైప్ బై, మనం ఆర్డర్ కోసం బై టైప్ పెట్టాం అంటే బై చేస్తున్నాము. ట్రేడ్ ఏంటి, లిమిట్లో, మార్కెట్ కాదు లిమిట్లో, ప్రైస్ ఇంతలో, ప్లస్ కరెంట్లీ కరెన్సీ ఇంత ఈ రేట్లోనే మన యూఎస్డిటీ కట్ అవుతుంది.
పే రేట్ ఉంది, కేబీసీ యూఎస్డిటీ ఇచ్చేసి కేబీసీ కొంటున్నాము, కన్ఫర్మ్ చేయాలి. ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అంటే ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. ఆర్డర్ ప్లేస్ అయిందని ఎలా తెలుస్తుంది? 100% వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి మీద అక్కడ 12:30 ఉంది కదా, అక్కడ 7:27 అయింది అంటే మనకు 500 వచ్చినట్టు, అదొకటి. ప్లస్ మనం వాలెట్ చెక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇక్కడ ఓపెన్ ఆర్డర్ అనేసి ఒకటి ఉంటుంది, చూస్తున్నారా? ఎప్పటికీ ఆర్డర్ ఇద్దాడు, ఇక్కడ ఓపెన్ ఆర్డర్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఆర్డర్ పక్కన 0 ఉంది అంటే ఆర్డర్ రేట్ ఓపెన్ లో లేదు అంటే కంప్లీట్, ఏదైనా పెండింగ్ ఆర్డర్స్ లేవు. అలాగే ఆ పక్కన ఫండ్స్ ఉంది కదా, ఆ పక్కన చూడండి వ్యూ ఆల్ అనేసి ఉంది, ఆ వ్యూ ఆల్ కి ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మొత్తం మీకు డీటెయిల్స్ కనిపిస్తుంది. ఈ వ్యూ ఆల్ లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ ఆర్డర్ ఉంది మీద, పక్కనే ఆర్డర్ హిస్టరీ. ఓపెన్ ఆర్డర్ లో ఇట్లా లేవు కదా, ముందు 0 ఉంది కాబట్టి ఇక్కడ లిస్ట్ రాలే. కానీ ఆర్డర్ హిస్టరీ క్లిక్ చేయండి, పక్కన ఇది చూడండి ఏంటి వచ్చింది, కేబీసీ యూఎస్డిటీ బై లిమిట్ లో పెట్టిండు, ఫిల్ అయిపోయింది. డేటు, టైము, మినిట్, సెకండ్లతో పాటు వచ్చింది. 23 మార్చు 7:45 33 సెకండ్లకి ట్రాన్సాక్షన్ జరిగింది. 500 అమౌంట్ మనకు వచ్చింది. 500 ఆర్డర్ను ఫిల్ అయిపోయింది ఈ ప్రైస్ లో. ఓకే, ఇది ఫిల్ అవుతే ఎక్కడికి రావాలి? ఒకసారి బ్యాక్ వస్తాం, మనం వాలెట్కి వద్దాం. వాలెట్లోను స్పాట్కి వద్దాం. స్పాట్లో చూడండి కేబీసీ 500 కేబీసీ ఇక్కడ ఉంది, ఇక్కడ కేబీసీ ఇట్లా లేకుండా కదా, 500 ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నేను యూఎస్డిటీ ఇచ్చి కేబీసీ కొన్నట్టు. అచ్చా, ఇప్పుడు ఇక్కడ మనం ఉండిన కేబీసీ నేను ఎప్పుడు ఇష్టం అప్పుడు అమ్మవచ్చు. ఇప్పుడు 0.2లో కొన్నాను, సపోజ్ 0.3 ట్రేడ్ చేస్తున్నాం కదా, ఈ రోజు కొన్నాం, గంట పోతే రేటు పెరిగితే అమ్మవచ్చు, ఒక రోజు పోతే పెరిగితే అమ్మవచ్చు, నెల పోతే పెరుగుతాం, నా ఇష్టం. నేను ₹2 కొన్నాను కాబట్టి నేను ₹3 అమ్ముతానని ఫిక్స్ అవుతే రేపే ₹3 వస్తే అమ్మవచ్చు. నేను ఫిక్స్ అయ్యాను కదా 3కి అమ్మేయాలనేసి, ట్రేడ్ చేస్తున్నాను కాబట్టి నేను అమ్మేయచ్చు. బట్ ఒక్క జిన్నుసు గుర్తుపెట్టుకోండి, కొనడం అమ్మడం జరుగుతుంటే ట్రేడింగ్ మంచిది. బట్ ఎవరికి అసెట్ లాగా, ఆస్తి లాగా ఉంచాలంటే మనకి బెస్ట్ ఆప్షన్ ఉంది ఇప్పుడు, ఎర్నింగ్ ఆప్షన్. ఆ ఆప్షన్ పెడితే మనకి చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి, టీం నుంచి ఇన్కమ్ వస్తుంది. మన స్టేకింగ్ పెట్టామని దాని మీద 2 times వస్తుంది, 2.5 times వస్తుంది, 3 times కూడా వస్తుంది. అంటే ₹1,00,000కి 3 లక్షల వరకు వస్తుంది, గ్యారంటీ వస్తుంది, దానిలో డౌట్ లేదు. అది మాక్సిమం 1500 రోజులు ఏ వర్క్ చేపితే 3 times. అదే కొద్ది వర్క్ చేసాం అనుకోండి, టీంలో అందరూ ప్రమోషన్ చేసాం, ఎందుకంటే అసలు లేవు అక్కడ, తగ్గిపోయి 837 కోట్లకి 8.37 crores ఉంది కదా, 8,37,00,000 దానికి 4.37 వరకు క్రాస్ అయిపోయింది. నేను చూడలేదు, నిన్న చూసింది, నీ వాళ్ళు చూడలేదు, చూద్దాం. సో ఇలాగా మనం బై అయింది. సెల్లింగ్ కూడా అంతే ఈజీ, సెల్లింగ్ కూడా అంతే ఈజీ, దానికి ఏ ఇబ్బంది లేదు. ఎలాగా, మళ్ళీ మనం హోమ్ పేజ్కి వచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ ట్రేడ్ బటన్ క్లిక్ చేసాం. ఇక్కడ మళ్ళీ నేను బై చేస్తానంటే నా కోసం యూఎస్డిటీ 9.33 యూఎస్డిటీ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఎంఎన్సి కూడా కొంటాం. ఎలా చేద్దాం అది కూడా చూద్దాం. KBC/USDT ఉంది కదా, ఆ పక్కన చిన్న బటన్ ఉంది మీద, బై మీద, దాన్ని క్లిక్ చేసాం. కేబీసీ బదులు ఇప్పుడు ఎంఎన్సి క్లిక్ చేసాం. ఎంఎన్సి రేట్ ఎంత ఉంది? 3 చూడండి, గ్రీన్ లో 3.36లో అమ్మరనుకున్నారు, సారీ కొనరనుకున్నారు, 3.89లో అమ్మరనుకున్నారు. ఓకే, సో ఇక్కడ 3.89లో 3 కాయిన్స్ సెల్లింగ్ లో ఉంది. ఓకే, నేను ఆ 3.89కి ఫిగర్ టచ్ చేశాను. ఓకే, ఇక్కడ 2 కాయిన్లు కొంటాను, 2, 3 అమ్మరనుకున్నాను కాబట్టి నేను 2 క్వాంటిటీ కొడితే నాకు $7 కట్ అవుతుంది. బై చేశాను, కన్ఫర్మ్ చేశాను, బస్ ఆర్డర్ ఫిల్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ వాలెట్కి వచ్చాను, వాలెట్లో మళ్ళీ స్పాట్లో చెక్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి కేబీసీ 500తో పాటు నాకు ఎంఎన్సి కూడా 2 వచ్చాయి. ఎంఎన్సి కూడా ఇట్లా లేకుండా కదా, ఇక్కడ క్వాంటిటీ 2.04 ఉన్న 2.04 అయింది. ఇక్కడ యూఎస్డిటీ తగ్గింది, 1.5 ఉంది. సో ఇక్కడ నేను కేబీసీ ఎంఎన్సి 2 కొన్నాం, అమ్మడం కూడా అంతే సులువు. ఎలాగా, ఇక్కడ మనం 3.89 నుంచి కొన్నాం, అమ్మాలి అంటే 3.36లో ఎవరో కొననుకున్నారు, ఆ రేట్ మనం క్లిక్ చేసి సేల్ చేస్తే వెంటనే వెళుతుంది. ఓకే, అది వెంటనే వెళుతుంది. సెల్ ఆప్షన్, బై పక్కన సెల్ ఆప్షన్ క్లిక్ చేసాం. 3.36 గ్రీన్ లో ఉంది కదా అన్ని గంట మీద, దాన్ని క్లిక్ చేసాం. నాకు అమ్మడానికి అవైలబుల్ అయిన ఉన్నాయి, 2 ఎంఎన్సీ ఉన్నాయి, నేను ఒకటి కూడా అమ్మవచ్చు. ఓకే, కానీ మినిమం ఆర్డర్ $5 కాబట్టి ఒకటి యాక్సెప్ట్ అవ్వదు.
ఏదన్నా ట్రాన్సాక్షన్ మనది $5 మినిమం ఉండాలి. ఓకే, సో మనం ఇలాగ చేస్తే వెంటనే వెళ్తుంది సెల్. బట్ ఇక్కడ మార్కెట్ లో కూడా నేరుద్దాం. అంటే లిమిట్ లోను మనం ఈ లిమిట్ క్లిక్ చేసినా కూడా అయిపోయింది. ఇదే మనం మార్కెట్ లో సపోజ్ క్లిక్ చేద్దాం, ఎండ్ అవుతుంది చూద్దాం. లిమిట్ పక్కన మార్కెట్ ఉంది కదా, క్లిక్ చేసాం. సో మార్కెట్ ప్రైస్ అంటే ఎంతలో ఆర్డర్ పడుతుంది అప్పుడు చూద్దాం. మార్కెట్ ప్రైస్ అంటే మనం ప్రైస్ డిసైడ్ చేసాం, మార్కెట్ ప్రైస్ లోను వదిలేసాం. ఓకే, ఇక్కడ క్వాంటిటీ ఎంఎన్సి అన్ని 2 ఎంఎన్సి సేల్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ 0 ఉంది కదా, ఇక్కడ మనం 3.36 లోను సెల్ అవుతుందా, లేదా 3.89 లో ఆర్డర్ పడుతుందా, ఇది చెక్ చేద్దాం. ఓకే, మార్కెట్ ప్రైస్ అన్నికంటే మార్కెట్ వేసాం, మార్కెట్ ప్రైస్ లో నాది బై డిఫాల్ట్ ఉంది, నేను సెల్ పెట్టాను, కన్ఫర్మ్ చేశాను. ఏంటైంది మార్కెట్ లో అంటే మనకి 3.89 3.36 లో కొనడానికి ఎవరు ఉంటారు కదా, అక్కడ సెల్లింగ్ వచ్చింది. ఎలాగా అది కూడా మనం వ్యూ లో చూద్దాం. వ్యూ లోను ఆర్డర్ హిస్టరీ చూడండి. సెల్ 3.89 లో 2 అమౌంట్, మార్కెట్ ప్రైస్ 3.89 లో మార్కెట్ లో పడింది, ఫిల్ అయింది 3.89 లో 3.89 లో పడింది. ఓకే, వాలెట్కి వచ్చాను, స్పాట్కి వచ్చాను, యూఎస్డిటి ఎస్ అంటే 3.89 లెక్కలో మనకి ఎంఎన్సి 2 సెల్ వచ్చింది. ఓకే, మళ్ళీ చెక్ చేసుకుని 3.89 లో సెల్ వచ్చింది. సార్ ఇక్కడ ఎవరు అంటే 3.89 లో ఎవరో పర్చేస్ చేశారు, మార్కెట్ రేట్ లో సెల్ అయిపోయింది. ఓకే, అదే మనం లిమిట్ లోను పెట్టుకుంటాం. సపోజ్ కేబీసీ, ఇప్పుడు నేను ఎంఎన్సీకి కేబీసీ చేస్తాను, కేబీసీ చేశాను. ఇక్కడ కేబీసీ నేను సెల్ చేస్తానంటే నాకు 500 ఉన్నాయి కదా అమ్మడానికి. ఇక్కడ నేను లిమిట్ లో ఉండేసి, అంటే మార్కెట్ చేయకుండా లిమిట్ లో ఉండి ప్రైస్, లిమిట్ లో ఉండి ప్రైస్, ఈ ప్రైస్ నేను డిసైడ్ చేస్తాను. నేను ఇప్పుడు డిసైడ్ చేస్తాను, సపోజ్ 0.03 లోనే నేను అమ్ముతాను అని డిసైడ్ చేశాను అనుకోండి. కింద అమౌంట్ లో 500 కేబీసీ అమ్ముతాను అంటే అతను రాస్తున్నారు మనకి $15 వస్తాయి. అంటే 0.03 లో 500 క్వాంటిటీ ఈక్వల్ $15, మనకి $15 వస్తుంది అని రాశారు. ఓకే, సో ఇక్కడ నేను సెల్ పెడితే ఇది ఆర్డర్ లో వస్తుంది. కింద ఓపెన్ ఆర్డర్ 0 ఉంది కదా, అక్కడ ఓపెన్ ఆర్డర్ లో ఉండిపోతుంది. అందుకని ఆ రేట్కి వస్తేనే నాకు ఎవరో సెల్ వస్తుంది. ఇది కన్ఫర్మ్ చేసుకున్నాను, సెల్ ఆర్డర్ కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది. చూడండి కింద ఓపెన్ ఆర్డర్ లో 1 వచ్చింది. దాని అర్థం ఇక్కడ ఒక ఆర్డర్ పెండింగ్ ఉన్నట్టు. KBC/USDT నేను లిమిట్ లోని సేల్ చేసినాను ఈ రోజు డేటు, ప్లస్ ఎంతలా 0.03 లెక్కలో 500. ఇక్కడ కూడా చూడండి 2 ఆప్షన్స్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఎంత క్లియర్గా ఉంది. నేను 500 క్వాంటిటీ ఆర్డర్ పెట్టినాను, దానిలో 0 అంటే 8 అన్న సేల్ అవుతాయి, నేను రేట్ అవుతుంది ఇది. ఇక్కడ మన పార్ట్ సేల్ ఉంటుంది అనుకోండి. పార్ట్ సేల్ అంటే ఏంటి, నేను 500 పెట్టినాను, 500లో సపోజ్ కొంత సేల్, 500 మొత్తం సేల్ అయిపోయిందంటే ఇక్కడ మరి ఆర్డరే ఉండదు, ఇక్కడ ఓపెన్ ఆర్డర్ 0 అవుతుంది. మళ్ళీ వ్యూ వల్లనే చూడాలి. బట్ ఎప్పుడు వరకు ఈ ఆర్డర్ ఫిల్ అవ్వదు, 500 మొత్తం ఫిల్ అవ్వదు. సపోజ్ 500 నేను పెట్టినాను, 100 సేల్ అయినది అంటే 100 సేల్ అయిన తాలూకా క్వాంటిటీ మన కేబీసీ వాలెట్ లో కనిపిస్తుంది, కింద వాలెట్ లో కేబీసీ అంత కనిపిస్తుంది. బట్ ఈ ఆర్డర్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడే ఉంటుంది. 500 కంప్లీట్ అయిన తర్వాతే ఇది ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ పార్షియల్ కూడా సేల్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అది కూడా చూద్దాం. ఇక్కడ మనం పెట్టిన రేట్ ఎంత, 0.03. ఓకే, ఇప్పుడు అమ్మడానికి 0.0221 లో ఉండేటప్పటికి 0.03 ఆర్డర్ చాలా మీదకి వస్తుంది. ఆ ఆర్డర్ ఎక్కడ ఉందో అది కూడా చూద్దాం. చూడండి అన్నికంటే మీద క్యాండిల్స్ ఉన్నాయి చూసారా, అంటే ఇక్కడ ఇక్కడ KBC.USDT పక్కన నేను రౌండ్ చేస్తున్నాను. ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి, 3 చొక్కులు ఉన్నాయి, అక్కడ అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి, 7 కనిపిస్తున్నాయి. రెడ్ లో 7, గ్రీన్ లో 7.
లిస్ట్ చూడాలంటే మనం ఒకసారి క్యాండిల్కి చెక్ చేయండి. క్యాండిల్ స్టిక్ మెల్లిమెల్లిగా ట్రేడింగ్ నాలెడ్జ్ వస్తే క్యాండిల్ స్టిక్ చూసుకుంటారు. అంటే ఎప్పుడైనా మనం ప్రతి ఆర్డర్ మీదికి వెళ్తుంది అంటే ప్లస్ అవ్వుకొని వెళ్తుంది, మార్కెట్ తాలూకా వాల్యూ అంటే ఈ కేబీసీ తాలూకా చార్ట్ వాల్యూ పెరుగుతుందంటే అది గ్రీన్ లో క్యాండిల్ వస్తుంటది. ఒక్క సెకండ్ లో కొద్దిగా ఒక్క పైసా కాదు, ఒక 0.001 పైసాలోనూ కూడా డౌన్ అయినా అది రెడ్ లో వస్తుంది. రెడ్ తో కాదు, ఇక్కడ మంది గ్రీన్ రెడ్ యాక్చువల్లీ కలర్ యాక్చువల్లీ, బట్ ఇక్కడ మనం వాడినాం గ్రీన్ ప్లస్ రెడ్ బదులు ఒక స్పెషల్ కలర్ ఒకటి వాడినాం, మెరూన్ లా కొద్దిగా ఉంది. మెరూన్ తో కాదు, దీనికి ఏం కలర్ అంటారో తెలీదు. సో ఇది అవుతుంది క్యాండిల్. ఇప్పుడు క్యాండిల్ పక్కకి ఇప్పుడు క్యాండిల్లో కూడా ఉండేసి మీరు కింద బై సెల్ కొట్టవచ్చు. ఈ క్యాండిల్లో ఉండేసి కూడా మీరు కింద బై సెల్ కొట్టవచ్చు. బై అంటే బైకి వెళ్తుంది, సెల్ అంటే సెల్కి వెళ్తుంది డైరెక్ట్ గా. ఓకే, అది కాగా బ్యాక్ ఒకసారి మీద నుంచి వచ్చి క్యాండిల్ పక్క చిన్న 3 చుక్కలు ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే కూడా మీకు మొత్తం లిస్ట్ వస్తుంది. ఓకే, ఓకే ఇక్కడ ఈ ఆర్డర్ లిస్ట్ మరి మార్కెట్ ట్రేడ్ ఈ రెండు చూడవచ్చు కదా. చూడండి, ఆర్డర్ లిస్ట్ మార్కెట్ ట్రేడ్ అంటే క్యాండిల్ లో కిందే మార్కెట్ ట్రేడ్ అని కొట్టారంటే లాస్ట్ ట్రేడ్ తాలూకా లిస్ట్ వస్తుంది. ఎంతలో కొనడాలు జరిగింది, ఏ టైంలో కొనడాలు అమ్మడాలు జరిగింది, టైంతో పాటు వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం 7:45కి ఇనిషియేట్ చేసి ఉంటాం కదా, ఆ ఇనిషియేటివ్ 0.2219లోను బై ఆర్డర్ ఇవన్నీ కనిపిస్తుంది. బై సెల్ ఈ రెండు కనిపిస్తుంది, కొనింది అమ్మింది అన్ని కనిపిస్తాయి టైంతో పాటు, అన్ని కంటే ట్రాన్సాక్షన్స్. ఓకే, అలాగే ఆర్డర్ బుక్ లో క్లిక్ చేసామా, మీకు ఇక్కడ ఈ లిస్ట్ రావాలి. చార్ట్ ఇన్ఫో ట్రేడింగ్ డేటా ఒక్కసారి ఎస్, ఇక్కడ ఆర్డర్ బుక్ లో చూడండి మొత్తం లిస్ట్ వచ్చింది రెడ్ గ్రీన్ లో. అక్కడ 5-6 కనిపిస్తాయి కదా, ఇక్కడ మొత్తం లిస్ట్ వస్తుంది. అండ్ మనం పెట్టిన ఆర్డర్ కూడా 0.03లో చూడండి అన్నికంటే కిందకు వచ్చి పడింది రెడ్ లో. అంటే రెడ్ అంటే మన సెల్లింగ్ ఆర్డర్ లో అన్నికంటే లాస్ట్ ఆర్డర్ పడింది 0.03లో 500 క్వాంటిటీ చూసారా, ఇప్పుడే పెట్టిన ఆర్డర్ ఇది. ఇదే దీనికంటే ఎక్కువ ప్రైస్ లో మనం పెట్టాం 0.04లో, ఇక్కడ కనిపించదు, అది ఆర్డర్ మాత్రం పడిసి ఉంటుంది. ఆ రేట్ వస్తే ఆటోమేటిక్గా అది సెల్ అవుతుంది. ఓకే, సో బై సెల్ చాలా సింపుల్, మీ ఇష్టంలో మీరు ఎలాగైనా పెట్టవచ్చు. వెంటనే కొనాలి అంటే లిమిట్లోనూ రేట్ కొట్టేశారు, వెంటనే వచ్చింది. లేదు ఒక పర్టికులర్ ప్రైస్, ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇప్పుడే మన ఈ రేట్ కంటే ఇప్పుడు గ్రీన్లో ఉన్నది 0.021 రేట్లోనూ క్వాంటిటీ ఉంది, దానికంటే తక్కువ రేట్లో కూడా నేను కొంటానని ఆర్డర్ పెట్టవచ్చు కదా. ట్రేడింగ్ అంటే ఏంటి, మన ఇష్టంలో మనం ఇంత రావుతే కొంటాను అని ఆర్డర్ పెట్టించినా ఓకే, మళ్ళీ మనం బై అయిపోయినది అనుకోండి, మన దగ్గర క్వాంటిటీ ఉంది, ఈ రేట్ అవుతే అమ్ముతానని ఆర్డర్ పెట్టించుకున్నా ఓకే. మనం ఆర్డర్ ఆ రేటుకి వస్తే దొరుకుతుంది, మనం అమ్ముతాం ఆ రేటుకి వస్తే సెల్ అవుతుంది. అదవుతుంది లిమిట్, మనం లిమిట్ ఫిక్స్ చేసుకున్నాం. దాన్ని మార్కెట్ పెట్టుకుని వదిలేసామంటే వెంటనే అది మార్కెట్ రేట్లో ఏ రేట్లో అమ్మడానికి కొనడానికి మనుషులు ఉంటారు ఆ రేట్లో అది వెలుగుతుంది. బై డిఫాల్ట్ అది వెంటనే వెలుగుతుంది. ఇక్కడ సెల్ కేబీసీ, ఇప్పుడు కేబీసీ సెల్ చేస్తే మరి అవదు చూడండి, ఎందుకు, అన్నికంటే మీద బై పక్కన సెల్ ఉంది కదా కేబీసీ, ఇక్కడ అవైలబుల్ క్వాంటిటీ లేదు. ఎందుకు లేదు, 500 ఉన్నాయని మీరు అనుకుంటారు కదా, అది ఆర్డర్లో పెండింగ్ ఉంది. పెండింగ్ ఆర్డర్ ఎప్పుడు వరకు మీరు క్లియర్ చేయరో, క్యాన్సిల్ చేయరో, అప్పుడు వరకు ఇక్కడ మీరు క్వాంటిటీ మరి అమ్మలేరు. అంటే ఒకసారి అమ్ముతానని పెట్టేసిన తర్వాత మళ్ళీ అమ్మడానికి క్వాంటిటీ ఉండాలి కదా. అదే ఇక్కడ నేను 250 కొట్టిండు క్వాంటిటీ అంటే ఆర్డర్లో, ఇక్కడ మీద ఇంకా 250 చూపించింది, మొత్తం 500 కొట్టినాం కాబట్టి ఈ ఆర్డర్ లాగా. సో ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి ఎలాగా, చాలా సింపుల్. ఆర్డర్ క్యాన్సిల్ చాలా సింపుల్, ఒక బటన్ ఒకటి ఉంది, జస్ట్ ఈ బటన్ చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ మొత్తం ఉంది KBC/USDT, ఆ పక్కన క్యాన్సిల్ ఉంది కింద, దానికి ఒకసారి క్యాన్సిల్ చేస్తే ఈ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, చూద్దాం, చూడండి నేను క్యాన్సిల్ కొట్టాను,
వాడు అడుగుతున్నాడు, అంటే మన సాఫ్ట్వేర్ మూనెక్స్ అడుగుతుంది, మీరు ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలా? ఎస్, క్యాన్సిల్ ఆర్డర్ పుట్టానా, ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఓకే, ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయిందని ప్రూఫ్ ఏంటి? ఆర్డర్లో మరి 0 అయిపోయింది, మరి రేట్లు లేవు. ఓకే, వ్యూ ఆల్లోను కూడా ఆర్డర్ హిస్టరీలోను మన ఇది డీటెయిల్ ఉంది, మనం ఈ ఆర్డర్ పెట్టింటో ఇది మొత్తం క్యాన్సిల్ చేసుకున్నాం అనేసి. అంటే సెల్ ఆర్డర్ ఒకటి ఉన్ను, ఓకే, అది క్యాన్సిల్ అయింది. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ అయిందంటే ఏంటి మనకి? మరొకసారి బై క్లిక్ చేసి మరొకసారి సెల్ క్లిక్ చేస్తే, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. హోమ్ పేజ్కి వచ్చేసి రిఫ్రెష్ అయిపోయింది. మళ్ళీ ట్రేడింగ్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ కేబీసీ సెల్ కొడితే 500 కేబీసీ వచ్చింది. అంటే మీకు ఎప్పుడన్నా కనిపించదు. ఇప్పుడు అదే అన్నాను, ఎందుకు కనిపించదు? సెల్ చేశాను, కనిపిందంటే రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేయాలంటే ఏదన్నా ఒక విండో ఒకటి ఓపెన్ చేసి హోమ్కి వెళ్తారు, లేకపోతే వాలెట్కి వెళ్తారు, ఎక్కడికి ఒకసారి ఏదన్నా మరొక వాలెట్కి ఒక విండోకి వెళ్ళి మళ్ళీ ట్రేడింగ్ ఆప్షన్కి వస్తే అది ఆటోమేటికలీ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ అవైలబుల్ 500 ఉన్నాయి. ఓకే, వెంటనే అమ్మాలంటే లిమిట్, మనం రేట్ ఫిక్స్ చేసుకున్న అంశం లేదు. ఎప్పుడో అమ్మాలి అంటే మనం రేట్ ఫిక్స్ చేసి ఆ రేట్ రాసి అది వదిలేయాలి. అక్కడ ఆ రేట్ వస్తే అది ఆటోమేటిక్ సేల్ అవుతుంది. దాని వర్క్ అది చేస్తే 24/7 దాని వర్క్ నడుస్తూనే ఉంటుంది, అది ఎప్పుడు ఆగదు. మీరు పడుకోయినా కూడా మన మూనెక్స్ పడుకోదు, మన సంస్థ పడుకోదు, దాని టైం వస్తే ట్రేడింగ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈరోజు కొద్దిగా విస్తారం జరిగింది బై సెల్. మరి ఒక్కసారి నేను ఇక్కడ స్క్రీన్ ఒకసారి క్లోజ్ చేసి స్టాప్ షేర్